క్రమబద్ధమైన మార్కెట్ల గురించి మనం తెలుసుకుందాం. మార్కెటింగ్లో అక్రమ పద్ధతులు, మోసాలు జరగకుండా రైతులకి సరైన ధరలు లభించే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే క్రమబద్ధమైన మార్కెట్లు. రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటారు. ఇవి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి మార్కెట్లను నెలకొల్పడం కోసం అనేక రకాలైన చట్టాలను చేయటం కూడా జరిగింది. దీని యొక్క ముఖ్య లక్షణాలను కనుక గమనిద్దాం. దీని యొక్క ముఖ్య లక్షణం కనుక చూసుకున్నట్లయితే, ప్రత్యేకంగా ఒక వస్తువు కోసం కానీ లేకపోతే కొన్ని వస్తువుల యొక్క సముదాయం కోసం కానీ చట్టపరంగా ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి క్రమబద్ధమైన మార్కెట్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ సంఘంలో ఎవరెవరు ఉంటారంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతినిధులు, వ్యవసాయదారులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీళ్ళకి ఒక నిర్ణీత పదవి కాలం అంటూ ఏమీ ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుందనేది మనకి వాళ్ళ యొక్క కమిటీ సంఘం ఏదైతే ఉందో అది నిర్ణయించిన దాని ప్రకారం ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య పంటలైన ప్రత్తి, జనుము, పొగాకు అధిక పరిమాణంలో ఉత్పత్తి చేసి గ్రామ్ హాట్ల ద్వారా, వారాంతపు సంతల ద్వారా విక్రయించే సాంప్రదాయేతర పంటలు విక్రయించే ప్రాంతాలలో వీటిని ఎక్కువగా నెలకొల్పడం అనేది జరుగుతూ ఉంటుంది. లైసెన్సులు పొందిన దళారులు మాత్రమే, తూనికదారులు మాత్రమే ఈ మార్కెట్లోకి అనుమతిస్తారు. అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ముందుగానే లైసెన్స్ను పొంది ఉండాలి. ఆ మార్కెట్లో వాళ్ళు ప్రవేశించాలంటే ముందుగానే ప్రభుత్వం నుంచి వాళ్ళు లైసెన్స్ను పొంది ఉండడం అనేది చాలా అవసరం. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనకు చూసుకున్నట్లయితే రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో ఆ గిట్టుబాటు ధర లభించే వరకు కృషి చేయడం రెగ్యులేటెడ్ మార్కెట్ యొక్క ముఖ్య లక్ష్యం. అంతేకాకుండా ఉత్పత్తిదారుడు, వినియోగదారుల మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ధరలో ఉన్న తేడాని పూర్తిగా తగ్గించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. వ్యాపారస్తులు కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ వాళ్ళకి విధుల పరంగా కాకుండా లభించే మార్జిన్లను అదుపు చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ క్రమబద్ధమైన మార్కెట్ల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ముఖ్యంగా వ్యాపారస్తుల్ని, మధ్య దళారులని మార్జిన్లు అంటే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పూర్తిగా తొలగించి వినియోగదారులకి, రైతులకు వాళ్ళకు మాత్రమే మధ్య ధర నిర్ణయించడం అనేది చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి క్రమబద్ధమైన మార్కెట్ల యొక్క ముఖ్య విధులు ఏంటో చూసుకున్నట్లయితే, రైతులు ఏం చేస్తారు, తమ పండిన పంటలను గిట్టుబాటు ధరల వద్ద అమ్ముకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అంటే తమ పంటని తామే మంచి గిట్టుబాటు ధర అమ్ముకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అంటే అనవసరమైన మోసాలు, అక్రమ పద్ధతుల నుంచి కాపాడుకోవడం కోసం అవసరమైన సౌకర్యాలతో ఈ రెగ్యులేటెడ్ మార్కెట్లు ఈ రైతులకి అవకాశాలను కల్పిస్తూ ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ప్రామాణికరమైన కొలతలు, తూలికల వాడకం యొక్క నిర్బంధాన్ని కూడా చేస్తూ ఉంటాయి. ఎలా పడితే అలాగ వస్తువుల్ని తూయటం కానీ, కొలవటం కానీ చేయటం జరగదు. తూకం ఛార్జీలు కానివ్వండి, లేకపోతే బ్రోకరేజ్ లేదా కమిషన్, మార్కెటింగ్ ఛార్జీలని రెగ్యులేటెడ్ మార్కెట్స్ నిర్ణయిస్తూ ఉంటాయి. దళారులకు, తూనికదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే దళారులు కానీ, అక్రమ పద్ధతిలో నిర్వహించే వారిని ఇది పూర్తిగా శిక్షించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత వివాదాలను కూడా పరిష్కరిస్తూ ఉంది. మార్కెట్కి సంబంధించిన సంపూర్ణ తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇది మార్కెట్లో దాన్ని డిస్ప్లే చేయటం అనేది జరుగుతుంది. మార్కెట్ పద్ధతులన్నిటిని కూడా క్రమబద్ధం చేయటమే దీని యొక్క ముఖ్య విధి. కాబట్టి ఇక్కడ క్రమబద్ధమైన మార్కెట్ల వల్ల ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. తర్వాత వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు అనుసరించే అక్రమ పద్ధతుల నుంచి రైతులను ఈ మార్కెట్లు కాపాడుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి 1951 సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే కేవలం 200 మాత్రమే క్రమబద్ధమైన మార్కెట్లు ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఈ మార్కెట్లు దాదాపుగా 10,000 దాకా క్రమబద్ధమైన మార్కెట్లు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. పశువులు, చేపలు, పండ్లు, కూరగాయల కోసం ప్రత్యేకంగా క్రమబద్ధమైన మార్కెట్లు ఏర్పడుతున్నాయి. దీనికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లే దీని యొక్క ముఖ్య ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి క్రమబద్ధమైన మార్కెట్ల వల్ల రైతు తాను పండించిన ఆహార పంటలు ఏమైతే ఉన్నాయో, వ్యవసాయ పంటలు ఏమైతే ఉన్నాయో వాటిల్ని రైతే స్వయంగా వినియోగదారుడికి మంచి ధరకు అమ్ముకోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
ఎప్పుడైతే ఈ క్రమబద్ధమైన మార్కెట్లు ఇంకా దేశవ్యాప్తంగా ఎక్కువగా విస్తరించాయో ఆటోమేటిక్గా రైతులందరూ కూడా ఇంకా ఉత్సాహంగా ఇంకా ఎక్కువగా పంటలు పండించడానికి, తాము పండించిన వస్తువులు తామే స్వయంగా అమ్ముకోవడం కోసం రైతు బజార్లను ఏర్పాటు చేయడం వల్ల, రైతులు స్వయంగా అమ్ముకోవడం వల్ల రైతులు దళారుల నుంచి కానీ మధ్యవర్తుల నుంచి కానీ ఎటువంటి మోసాలు గురి కాకుండా వాళ్ళకి కావలసిన ధరను వాళ్ళకి లభించడం వల్ల రైతు ఇంకా ఉత్సాహంగా వ్యవసాయ పంటలు పండించడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ.